వెల్కమ్ టు లర్నింగ్ వరల్డ్ 369. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ రుణాను బాంధవ్యాలు. రచన ఏవి రెడ్డి శాస్త్రి గారు. కథలోకి వెళ్ళే ముందు మీకు అందరికీ ఒక విజ్ఞప్తి. మన ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయండి. ఇక కథలోకి వెళ్దామా మరి. నరసింహం పెద్దగా చదువుకున్నవాడేం కాదు, బాగా డబ్బున్నవాడు కాదు, పైగా మొహమాటస్తుడు కూడాను. ఎవరితోనూ మాట్లాడడానికి ధైర్యం చాలేది కాదు. వాడి వాలకం తెలిసిన పెద్ద మనిషి ఒక ఆయన జాలిపడి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటులో గుమస్తా ఉద్యోగం వేయించాడు. నరసింహం అంటే ఆఫీసులో అందరికీ అలుసే, ఒట్టి మెతక మనిషి అయినా చాలా మట్టుకు అతని జీవితం సాఫీగా గడిచింది. అందుకు కారణం అతని భార్య రాజ్యమే. రాజ్యం చాలా మంచి మనిషి, బతక నేర్చిన తనం కూడా ఉంది. మొగుడు అమాయకుడని పెళ్ళైన కొద్ది రోజుల్లోనే గ్రహించేసింది రాజ్యం. దాంతో తనే పగ్గాలు తీసుకుని గుట్టుగా సంసారం నడిపింది. నరసింహం భార్యను చూసి పొంగిపోతూ ఉండేవాడు. నువ్వు లేకపోతే నేను బతకలేకపోదును గదా రాజ్యం అనేవాడు ఏకాంతంలో. ఆ మాటలు అంటున్నప్పుడు అతని కళ్ళల్లో ఆరాధన కనిపించేది. ఆ మాటలు విని రాజ్యం కూడా పొంగిపోయేది. అలాంటి ఏకాంత సమయాల్లో నరసింహం కళ్ళకి రాజ్యం అపురూప సౌందర్యవతిలా కనిపించేది. నిజానికి రాజ్యం పెద్ద అందగత్తేమీ కాదు, కానీ సర్వవేళలా ఆమెలో సౌందర్య దేవతే కనిపించేది నరసింహంకి. వాళ్ళకి చాలా కాలం దాకా పిల్లలు లేరు. వైద్యాలు చేయించుకోగా చివరికి ఓ ఆడపిల్ల కలిగింది. అయితే అప్పటికే 45 దాటేశాయి నరసింహంకి. నేను రిటైర్ అయ్యాక ఈ పిల్ల చదువు సంధ్యలు ఎలారా బాబు అనుకునేవాడు మనసులో. పర్వాలేదు, ఏదో ఒక దారి కనపడకపోతుందా అని భార్య ధైర్యం చెప్పేది. నరసింహం కూతురు నిర్మల చాలా తెలివైనది. పిల్లకి మంచి చక్కదనం కూడా వచ్చింది. 10th పరీక్షల్లో సెంటర్ ఫస్ట్ వచ్చింది. కానీ ఏం లాభం? అంతకు ముందు సంవత్సరమే నరసింహం రిటైర్ అయ్యాడు. పెన్షన్ బెనిఫిట్స్గా వచ్చిన 2 లక్షలు బ్యాంకులో డిపాజిట్ చేసేశాడు. నెలవారీ పెన్షన్లోంచి ఎంత ఎక్కువ డబ్బు పొదుపు చేయగలిగితే అంతా పిల్ల పెళ్లి ఖర్చుల కోసం పొదుపు చేస్తున్నారు. ఈ పొదుపు మాటేమో కానీ చాలా పేదవాళ్ళలా రోజులు గడుపుకోవలసి వచ్చింది. ఏ తర్వాత పిల్లని పై చదువులకి పంపడం సాధ్యం కాదని తేలిపోయింది. నిర్మల మాత్రం చదువుకుంటానని మారం చేసింది. తల్లిదండ్రుల నిస్సహాయ స్థితిని కూడా నిర్మల అర్థం చేసుకుంది. అందుకే తనను జూనియర్ కాలేజీలో చేర్పించి తీరాలని పట్టుపట్టలేకపోతోంది. కానీ కాలేజీలో చేరిన తన సహాధ్యాయుల్ని చూసి కుళ్ళి కుళ్ళి ఏడుస్తోంది. కేవలం ఆర్థిక కారణాల వల్ల తన భవిష్యత్ అంధకారమైపోయిందని తెలిసిపోయింది నిర్మలకి. కూతురు అనుభవిస్తున్న వేదన చూసి తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. సహాయం చేయమని ఎవరిని అడగగలరు? నీకు పెన్షన్ వస్తోంది కదా, దాంతో చదివించుకోలేవా అంటారు. నేను ఈ పిల్ల పెళ్లి కోసమే కడుపు కట్టుకుని బతుకుతున్నానంటే ఎవ్వరూ హర్షించరు. ఇలాంటి పరిస్థితుల్లో రాజ్యం అన్నయ్య ముందుకొచ్చి తెలివైన పిల్లని చదివించకపోతే ఎలా అని ప్రశ్నించి కొంతమేరకు తను డబ్బు సాయం చేస్తానన్నాడు. మేనమామ ఇచ్చిన హామీ విని ఆనందంతో గంతులు వేసింది నిర్మల. ఫీజులు తక్కువని ఇంటికి కాస్త దగ్గరగా ఉన్న ప్రభుత్వ కళాశాలలో చేరింది. ఆలస్యంగా కాలేజీలో చేరవలసి రావడంతో నిర్మలకు ఇష్టమైన సైన్స్ గ్రూప్లో సీటు దొరకలేదు. ఆర్ట్స్ గ్రూప్లో సీటు దొరికింది. ఏదో ఒకటి కాలేజీలో చదవగలుగుతున్నానులే అని సరిపెట్టుకుంది నిర్మల. అలా ఆర్థికంగా పడుతూ లేస్తూ కట్టుకోవడానికి కాలేజీ పిల్లలు ఇష్టపడే డ్రెస్సులు కూడా లేకుండానే కష్టపడి చదివి BA ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది నిర్మల. నిర్మల అందం, తెలివితేటలు చూసి ఆ అమ్మాయినే పెళ్లాడతానని పట్టుపట్టి కూర్చున్నాడు వాళ్ళ బంధువుల అబ్బాయి ఒకడు.
కుర్రవాడు చార్టెడ్ అకౌంటెంట్ చదువు ఇంకా నగరంలోనే ఉందట. పిల్లవాడి తండ్రి రిటైర్డ్ టీచర్. కొడుకు అన్ని పరీక్షల్లోనూ ఉత్తీర్ణుడైపోతే భారీగా కట్నం లాగొచ్చుననే తోడేలు ఆకలితో ఉన్నాడతగాడు. మరో పక్క కుర్రాడు మాత్రం అర్జెంటుగా నేనా అమ్మాయిని చేసుకుంటానని పట్టుబట్టి కూర్చున్నాడు. వెర్రిబాగుల నరసింహంగాడు కట్నాలేమి ఇవ్వగలడు? ఉసూరుమన్నాడు తండ్రి. అయినా సరే లాగగలిగినంత మేరకు లాగుదాం అని నిశ్చయించుకొని కనీసం 2 లక్షలైనా కట్నం ఇస్తే గాని సంబంధం కుదరదని నిక్కచ్చిగా చెప్పేశాడు. ఆ మాట విని ఒక్కసారిగా నీరు కారిపోయాడు నరసింహం. తనెక్కడివ్వగలడు 2 లక్షల కట్నం? ఎవరెన్ని రకాలుగా బోధపరిచినా కుర్రాడి తండ్రి మెట్టు దిగడం లేదు. చివరికి నరసింహం అమాయకంగా తన దగ్గరున్న 2 లక్షల డిపాజిట్ రసీదు చూపించి, ఇదే నాకున్న సర్వస్వం, దీనిలో కట్నం కింద ఎంత ఇమ్మంటారు, పెళ్లి ఖర్చులకి ఎంత ఉంచమంటారు అన్నాడు. ముసలాడు బడబడా నవ్వి, ఓయ్ నరసింహం, చార్టెడ్ అకౌంటెన్సీ చేస్తున్న కుర్రాడు అల్లుడుగా దొరకాలంటే తల తాకట్టు పెట్టైనా సరే లక్షల కట్నం కుమ్మరించాలయ్యా. మనం బాపనాళ్ళం అయిపోబట్టి కానీ ఇదే మా అబ్బాయి ఏ కమ్మ, కాపు లేదా రెడ్డి కులస్తుడై ఉంటే ఈ చదువుకి కనీసం 1 కోటి రూపాయలు కట్నం వచ్చి ఉండేదయ్యా. 2 లక్షల డిపాజిట్ ఉంది కదా, ఆ డబ్బు కట్నం కింద ఇచ్చేసి పెళ్లి ఖర్చుల కోసం ఏవో తంటాలు పడి డబ్బు సమకూర్చి పెట్టుకో అని ఖండితంగా చెప్పేశాడు. భార్య, బావమరిది కూడా ఒప్పేసుకోమని మెడలు వంచడంతో సరే అనక తప్పలేదు నరసింహానికి. ఆ మర్నాటి నుంచి కాలుగాలిన పిల్లిలా తిరిగాడు నరసింహం. డబ్బు కోసం అతను ఎక్కని గుమ్మం లేదు, దిగని గుమ్మం లేదు. కానీ ఎక్కడా అప్పు పుట్టడం లేదు. పిల్ల పెళ్ళైన తక్షణం ఇల్లు అమ్మేసి మీ బాకీ తీర్చేస్తాను బాబు, కనికరించి ఓ 50,000 అప్పుగా ఇప్పించండి అని ఊర్లో డబ్బున్న వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడ్డాడు. వాళ్ళందరిది ఒకటే మాట, ఆ అమ్మకం ఏదో ఇప్పుడే చేయొచ్చు కదా అని. బొత్తిగా ఇల్లు వాకిలి అమ్మేసుకుని మరీ పెళ్లి చేశాడని నలుగురు అనుకుంటే పెళ్లి కావలసిన పిల్ల మనసు ఎంత గాయపడుతుందో ఆలోచించండి సార్. నా పెళ్లి చేసి మా అమ్మా నాన్న నిలువ నీడలేని వాళ్ళైపోయారనే భావంతో అది పెళ్లి పీటల మీద కూడా కూర్చోదు. ఆ పిల్లని అత్తవారింటికి పంపించేసిన వెంటనే ఇల్లు అమ్మేసే పని మీదే ఉంటాను అని ప్రాధేయపడ్డాడు. వాళ్ళకి జవాబు నచ్చలేదు. వాళ్ళంతా ఇప్పటికిప్పుడే నరసింహం ఇంటిని ఎగరేసుకుపోవాలని చూస్తున్నారు. అవసరం పీక మీద కత్తిలా వేలాడుతోంది కనుక ఇనప్పెట్టెలాంటి కొమ్మని చవక్గా కొట్టేయవచ్చని వాళ్ళెత్తు. ఆ రకమైన ఆలోచనలతో ఉన్న జనం మధ్య నరసింహానికి ఎక్కడా అప్పు పుట్టలేదు. ఇంతలో సడన్గా ఓ ఆలోచన వచ్చింది నరసింహానికి. తన పెదతల్లి కొడుకు బాగా డబ్బున్నవాడని ప్రతీతి. పేరు మోసిన క్రిమినల్ లాయర్. వాడిని అడిగి చూస్తే తమ్ముడి కూతురు పెళ్ళికి ఆ మాత్రం సాయం చేయకపోతాడా? మర్నాడు లాయర్ అన్న దగ్గరికి వెళ్ళాడు నరసింహం. ఆవులిస్తే పేగులు లెక్క పెట్టే సామర్థ్యం ఉన్నవాడు ఆ లాయరు. నరసింహాన్ని చూస్తూనే ఎందుకు వచ్చి ఉంటాడో ఊహించేసి అందుకు తగ్గట్టుగా మనసులోనే భూమికి తయారు చేసుకున్నాడు. పెద్దవాడినని నా మీద గౌరవం ఉంచి నన్ను చూడ్డానికి వచ్చావు, చాలా సంతోషం. కానీ నా దగ్గర డబ్బెక్కడుందిరా? ఇప్పుడు 4వ వాడి కోసం ఇల్లు కడుతున్నానా, అది కాస్త మధ్యలోనే ఆగిపోతుందేమో అని భయంగా ఉంది. లోన్ కోసం అప్లై చేశాను. అది వస్తేనే ముందుకెళ్ళడం, లేకపోతే ఇల్లు మధ్యలో ఆగిపోతుంది. ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే నేను సాయం చేయగలిగిన స్థితిలో లేను. ప్రస్తుతం మరేమీ అనుకోకు. మన కుటుంబంలో పిల్ల పెళ్ళికి కూడా ఏమీ సాయం చేయలేకపోతున్నానే అని నాకు బాధగానే ఉంది అని ముగించాడు. ఈ మాటలు విని నరసింహం బాగా డీలా పడిపోయాడు. కళ్ళనీళ్ల పర్యంతమయ్యాడు. అలాంటి స్థితిలో నరసింహాన్ని చూడగానే ఎందుకనో లాయర్ గారి మనస్సు కూడా కొద్దిగా ద్రవించింది. అయితే తను మాత్రం మెత్తపడకూడదని నిశ్చయించుకొని ఇలా అన్నాడు. మన పిన్ని కొడుకు శాస్త్రిగాడి దగ్గరికి వెళ్ళి అడగకూడదు? వాడు నీలాగే మెత్తని మనసున్నవాడు.
వాడు వాడి భార్య ఇద్దరూ ఉద్యోగస్తులే కదా. వాళ్ళిద్దరూ నలుగురికి సాయం చేసే మనుషులని అంతా అంటూ ఉంటారు. నా మాట విని ఒకసారి వెళ్ళి వాడిని అడిగి చూడు. ఆ పైన నీ అదృష్టం పిల్లదాని అదృష్టం అని ముగించాడు. ఇంటికొచ్చేశాడు నరసింహం. వెళ్ళిన పని ఏమైందని భార్య అడగగానే భోరున ఏడుస్తూ, ఇక నేను ఈ పిల్లకి పెళ్లి చేయలేను. నాలాంటి దరిద్రుడు కూతురై పుట్టడం అది చేసుకున్న పాపం అని వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టాడు నరసింహం. రాజ్యం కూడా బాగా డీలా పడిపోయింది. కానీ ముందు భర్తను ఓదార్చాలి, అతడికి ధైర్యం చెప్పాలి. లేకపోతే ఈ బెంగతో అతనేమైపోతాడో ఏమిటో అనిపించింది భార్యకి. ఏం పర్వాలేదు, ఊరుకోండి, ఏదో ఒక దారి చూపించకపోతాడా ఆ భగవంతుడు అంది ఊరడింపుగా. అప్పుడు చెప్పాడు నరసింహం లాయర్ అన్న ఇచ్చిన ఉచిత సలహా గురించి. అది విని మరింకేం, ఏ పుట్టలో ఏ పాముందో ఎవరు చెప్పగలరు? దేవుడు మనకెక్కడ అదృష్టం రాసి పెట్టాడో. రేపొక మారు శ్రీకాకుళం వెళ్ళి మీ పిన్నిగారి కొడుకును కూడా కలిసి రండి అంది రాజ్యం. అతగాడు కులాంతర వివాహం చేసుకున్నాడని బంధువులంతా అతనికి దూరంగా ఉంటూ వచ్చారు. నరసింహం కూడా అతడిని కలుసుకోవడం, అతడి ఇంటికి వెళ్ళడం ఇదే మొదటిసారి. అయితే శాస్త్రి దంపతులు మాత్రం ఏ అరమరికలు లేకుండా నరసింహాన్ని సాదరంగా పలకరించి ఇంట్లోకి తీసుకెళ్లారు. తాగడానికి చల్లని మజ్జిగ ఇచ్చారు. కాసేపు కుశల ప్రశ్నలయ్యాక మెల్లగా ధైర్యం చిక్కబట్టుకొని చెప్పడం ఆరంభించాడు నరసింహం. శాస్త్రి, ఎప్పుడూ నేను నీ దగ్గరికి రాలేదు. నాకు బాగా మొహమాటం. అందుచేత ఎవరితోనూ దేని గురించి మాట్లాడేరుగను. ఇవాళ తప్పని పరిస్థితి వచ్చింది. పిల్ల పెళ్ళికి డబ్బు సాయం చేయమని ఎవరిని అడిగినా ఎవరూ సాయం చేయడం లేదు. నిన్ను కూడా అడిగి చూద్దామనిపించి ధైర్యం చేసి వచ్చాను. పెళ్లి ముహూర్తాల దగ్గర నుంచి అన్నీ నిక్షేమైపోయాయి. కానీ పెళ్లి చేయడానికి డబ్బు కావాలి కదా. ఎన్ని తంటాలు పడుతున్నా ఆ డబ్బు సమకూరడం లేదు అన్నాడు. ఆగాగు, నాకు నిన్ననే కబురందింది ఇలా నువ్వు డబ్బు కోసం రాబోతున్నావని. మన లాయర్ అన్న నాకు ఫోన్ చేసి మరీ చెప్పాడు. చెప్పడానికి ఏముందిలే కానీ, నీకు కానీ డబ్బు ఇస్తే అది ఎప్పటికీ తిరిగి రావడం జరిగే పని కాదని హెచ్చరించాడు కూడాను. సరే, వాడి మాటకేం కానీ నీకెంత డబ్బు కావాలేమిటి అని ప్రశ్నించాడు. 50,000 ఉంటే గాని పెళ్లి చేసి ఒడ్డున పడలేనురా శాస్త్రి అన్నాడు నరసింహం. అంత డబ్బా? అంత పెద్ద మొత్తం మా దగ్గర ఉండదురా. ఓ 10-15 దాకా సర్దగలం. మిగిలింది మరెక్కడైనా ప్రయత్నించలేవా అన్నాడు. నేను తీర్చలేనని అందరికీ నా మీద అపనమ్మకం రా. పెళ్ళి పూర్తయి అవగానే నా ఇల్లు అమ్మేసి అప్పులు తీర్చేస్తానురా. నన్ను నమ్ము, ప్రాణం పోయినా మాట తప్పను. ఎలాగో ఒకలాగా నన్ను ఈ గండం నుంచి కాపాడవా? నరసింహం గొంతులో వినిపించిన ఆర్తనాదం శాస్త్రిని కలవరపరిచింది. ఏం చేసి వీడిని కాపాడాలా అని కలవరపడిపోతూ అటూ ఇటూ దిక్కులు చూస్తున్న శాస్త్రికి వంటగది గుమ్మం దగ్గర నిలబడ్డ భార్య సైగ చేయడం కనిపించి ఏమిటో తెలుసుకుందామని ఆమె దగ్గరికి వెళ్ళాడు. నెలాఖరికి నా పోస్ట్ ఆఫీస్ డిపాజిట్ మెచ్యూర్ అయి డబ్బు వస్తుంది కదా, ఫస్ట్కి రమ్మనండి, ఆ డబ్బు ఇద్దాం. పాపం పిల్ల పెళ్ళి చెయ్యలేమేమోనని బెంగ పెట్టుకొని ఏడ్చేస్తున్నాడు. వెళ్ళి చెప్పండి డబ్బు ఇస్తామని. డబ్బు సమకూర్చుకోలేకపోవడం వల్ల కూతురు పెళ్ళి ఆగిపోతే అతనికే కాదు మొత్తం కుటుంబానికి అంతటికీ నామోషియే కదా అంది శాస్త్రి భార్య. అక్కడికక్కడే ఆమెని అమాంతం ఎత్తేసుకుని ముద్దులాడేయాలనిపించింది శాస్త్రికి. ఆవిడ మాటలు అతని చెవికి అమృతంలా వినిపించాయి. ఎంత ఉన్నతమైన ఆలోచన! చెప్పడానికి వీల్లేనంతగా సంతోషపడిపోతూ ముందు గదిలోకి వెళ్ళి, వరే నరసింహ, నువ్వు ఇవాళ నక్కని తొక్కి వచ్చినట్లున్నావు. నెలాఖరికి మా ఆవిడికి డబ్బు అందుతుందట. అంచేత ఫస్టుకి ఇస్తాం. అంచేత నువ్వు వెళ్ళి మిగతా పెళ్లి ఏర్పాట్లు చేసుకో అన్నాడు. ఆ మాటలు చెవిన పడేసరికి నరసింహం ఆనందంతో ఉక్కిరిబిక్కిరైపోయాడు. అతడికి కళ్ళలోంచి ప్రవాహంగా కన్నీరు ముంచుకొచ్చేసింది. చివరకు నోరు పెగల్చుకుని, మీరు దేవుళ్ళే కానీ మనుషులు కాదు. మీ కాళ్ళకి మొక్కాలని ఉంది, కానీ అలాంటి పని చేయకూడదు. మీరు నాకంటే వయసులో చిన్నవాళ్ళు అన్నాడు. ఏమిట్రా నీ మాటలు నువ్వును?
ఏం పర్వాలేదు, నీ కూతురు పెళ్ళి నిర్విఘ్నంగా జరుగుతుంది, వెళ్ళు, తక్కిన ఏర్పాట్లు చేసుకో అని ధైర్యం చెప్పి పంపించారు నరసింహాన్ని. వెలిగిపోతున్న ముఖంతో ఇల్లు చేరుకున్నాడు నరసింహం. ఆ సంతోష వార్త విని ఆనందం పట్టలేక దేవుడి పటం ముందు సాష్టాంగ పడిపోయింది రాజ్యం. నిర్మల పెళ్లి బాగానే జరిగింది. శాస్త్రి దంపతులు అన్నట్లుగానే దగ్గరుండి పెళ్లి జరిపించారు. లగ్నం అయిపోయింది. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మీద అక్షంతలు వేయడం కూడా పూర్తయిపోయింది. ఇక ఆఖరికి మిగిలింది విందు కార్యక్రమం ఒక్కటే. కానీ ఎవ్వరూ ఎన్నడూ ఊహించలేని షాక్ అక్కడే తగిలింది నరసింహానికి. వియంకుడు తమ తరపున చెప్పా పెట్టకుండా మరో 100 మంది అతిథుల్ని తీసుకొచ్చాడు. ఏదో సరదా కబురు చెబుతున్నట్టు అప్పటికప్పుడు గమ్మత్తుగా నవ్వుతూ నరసింహం చెవిలో చెప్పాడు ఆ విషయం. ఆ మాట చెవిన పడేసరికి ఇంకేముంది, నరసింహం గుండెలో బాంబు పేలింది. అప్పటికప్పుడు మరో 100 మందికి విందు భోజనమా? ఏర్పాట్లు చేయడం ఎలా? భయంతో నరసింహంకి ఆయాసం వస్తున్నట్టు అనిపించింది. గుండె చేత్తో పట్టుకొని ఓ కుర్చీలో కూలబడ్డాడు. భార్య, దగ్గర వాళ్ళు భయపడుతూ గబగబా చుట్టూ చేరి ఏమిటేమిటని అడిగారు. పొడి పొడి మాటలతో ఆయాస పడిపోతూ అసలు సంగతి చెప్పాడు. నరసింహం చెప్పిన మాటలు విన్న బంధువులు కూడా స్థాణువులైపోయారు. అప్పటికప్పుడు 100 మందికి విందు ఏర్పాట్లంటే మాటలా? కానీ నరసింహం కృంగిపోతున్నాడు. అతగాడికి ధైర్యం కలిగించడానికి పర్వాలేదు, మీరేం భయపడకండి అంటున్నారే కానీ ఏం చెయ్యాలో ఎవరికీ పాలుపోవడం లేదు. అయితే ఇలాంటి సంఘటనలు ఇంతకుముందు చూసి ఉన్నవాళ్ళు కాబట్టి శాస్త్రి దంపతులు మాత్రం బెదిరిపోలేదు. చకచక క్యాటరింగ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి సంగతి చెప్పి ఎలాగైనా కాపాడమని వాళ్ళ కడుపు కాళ్ళు పట్టుకొని బతిమాలారు. ఎంత కావాలంటే అంతా ఇస్తామని చెప్పారు. క్యాటరింగ్ వాళ్ళు కూడా భయపడిపోతూనే సరే అన్నారు. విందు రసాభాష అయితే వాళ్ళ జట్టుకు కూడా చెడ్డ పేరు వస్తుంది కదా. మొత్తానికి కాస్త ముందు వెనకగా అది సరిగా లేదు, ఇది సరిగా లేదు అని చిన్న చిన్న సనుగుళ్లతో విందు కూడా పూర్తయింది. అయితే నరసింహం మాత్రం మామూలు మనిషి కాలేదు. రాత్రంతా పిచ్చి పట్టిన వాడిలా మరో 50-60 వేలు ఎక్కడి నుంచి తెచ్చేది అని తనలో తను సనుక్కుంటూ తిరిగాడు. నరసింహం తనలో తనే మాట్లాడుకుంటున్నా కానీ దగ్గరగా ఉన్న వాళ్ళందరికీ ఆ మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. నరసింహం, రాజ్యం ఇద్దరూ పెళ్లి భోజనం కూడా చేయలేదు. ఎవరో ఇస్తే ఇంత మజ్జిగ తాగారు. తెల్లవారుజామయ్యేసరికి పెళ్లికి వచ్చిన వాళ్ళంతా పందిట్లోనూ వరండాల మీద సర్దుకొని పడుకున్నారు. అందరూ నిద్రపోతున్న సమయంలో నరసింహం మెల్లగా కుర్చీలోంచి లేచాడు. అతడికి ఆయాసంగానే ఉంది. అయినా మెల్లగా ఒక్కొక్క అడుగు భారంగా వేసుకుంటూ పందిరంతా కలయదిరిగాడు. వరండాలో నిద్రపోతున్న కొత్త పెళ్లి కూతుర్ని దగ్గరగా వెళ్ళి చూశాడు. మరో చోట నిద్రపోతున్న పెళ్లి కొడుకు దగ్గరకు కూడా వెళ్ళి చూశాడు. ఒక సోఫాలో కూర్చుని నిద్రపోతున్న శాస్త్రి దంపతులకు నమస్కారం చేశాడు. తరువాత అక్కడే నిద్రపోతున్న భార్య పక్కకు వచ్చి ఒక కుర్చీలో కూర్చున్నాడు. చప్పుడైతే రాజ్యం లేచి కూర్చుని కొంచెంసేపు కళ్ళు మూసుకొని నిద్రపోండి అని భర్త చెయ్యి పట్టుకుని ఊరడించే ప్రయత్నం చేసింది. అలాగే రాజ్యం, ఇక నిద్రపోతాను. నా చేతకానితనంతో బతుకంతా నీకు కష్టాలే మిగిల్చాను, నన్ను క్షమించు అన్నాడు. రాజ్యం గాబరా పడుతూ, ఏమిటండి అలాంటి మాటలు మాట్లాడుతున్నారు? ఏనాడు మీరు నాకు పిసరంత బాధ కూడా కలిగించలేదే. నన్ను దేవతను చూసినట్టే చూశారు. సరే, ఇప్పుడు అవన్నీ ఎందుకు కానీ కాసేపు కళ్ళు మూసుకొని నిద్రపోండి అంది భర్త తల నిమురుతూ. కుర్చీలో విశ్రాంతిగా కూర్చుని నిద్రపోయాడు నరసింహం. తెల్లవారిన తర్వాత కూడా మరిక నిద్ర లేవలేదు నరసింహం. పెళ్లి కొడుకు తన తండ్రిని పట్టుకొని చెడామడా తిట్టేశాడు. మా మామగారి గుండె ఆగి చనిపోవడానికి కారణం నువ్వే అన్నాడు. తన తప్పు అంగీకరిస్తున్నట్టు తలదించుకున్నాడతను. బాకీలన్నీ తమ నెత్తి మీదే వేసుకున్నారు శాస్త్రి దంపతులు. మా పరువు కాపాడి మమ్మల్ని బతకనిచ్చారు చిన్నాన్న. సాధ్యమైనంత వేగిరంగా ఆ ఇల్లు అమ్మేసి మీ రుణం తీర్చుకుంటాం అంది పెళ్లి కూతురు. 12వ రోజు కార్యక్రమం పూర్తయ్యాక రాజ్యం కలగ చేసుకుంటూ, డబ్బైతే ఎలాగో అలా తంటాలు పడి ఇచ్చేస్తాం, కానీ ఈ పెళ్లి జరిపించింది మీరే. ఈ 12 రోజులు మాకు దన్నుగా నిలబడి మమ్మల్ని ఒడ్డుకు చేర్చారు.
ఈ అప్పుల ఊబిలోంచి బయటపడటానికి ఆయాచితంగా మీరు సహాయం చేశారు. ఎన్ని జన్మలెత్తితే మీ రుణం తీర్చుకోగలం అంటూ వలవలా ఏడ్చేసింది రాజ్యం. ఊరుకుందురు, బయట వాళ్ళకైతే ఏదోలాగా తంటాలు పడి అప్పులు తీర్చేస్తాం కానీ ఈ బంధుత్వాలున్నాయి చూశారు, ఇవి ఏమిటనుకుంటున్నారు? మనం ఎవరమూ తీర్చుకోలేని నిజమైన రుణాలివే. మన తాత తండ్రుల నుంచి మనకు సంక్రమించిన వారసత్వ రుణాలు ఇవన్నీ. బంధువులంతా మమ్మల్ని వదిలేశారు. ఇక మన కుటుంబాలతో మాకెలాంటి సంబంధాలు లేకుండా పోయాయని బాధపడుతున్న సమయంలో మళ్ళీ బంధుత్వాలకి ప్రాణప్రతిష్ఠ చేశారు మీరు. అందుచేత ఇప్పుడు చెప్పండి, మేం మీకు రుణపడి ఉన్నామా, లేక మీరు రుణపడి ఉన్నారా? రుణాలు తీర్చుకోవడాల గురించి మాట్లాడకండి. ఈ రుణాలు ఇలాగే ఉండనివ్వండి. ఒకరికొకరం తీర్చుకోలేని ఈ బాకీలన్నింటినీ ఆత్మీయతలు, అభిమానించుకోవడాల రూపంలో తీర్చుకుందాం, సరేనా అన్నారు శాస్త్రి దంపతులు. కథ సమాప్తం. మీకు కథ నచ్చింటే మన కథని లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రేపు మరో మంచి కథతో మళ్ళీ కలుస్తాం. కథను చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.